ఈవీఎంల పనితీరు మీద అనుమానాలు వ్యక్తం చేసిన వైసీపీ నాయకులకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చింది. వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయడానికి అవకాశం ఇవ్వడంతో ఎంపీలు వైబీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి సారథ్యంలో వైసీపీ బృందం ఈరోజు ఈసీని కలిసింది. ఈవీఎంల మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ఇక రానున్న ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ నేతలు కోరారు. ఈవీఎంలను వీవీప్యాట్లను పోల్చి చూడాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. బ్యాటరీ ఛార్జింగ్ల విషయంలో కూడా తమ అనుమానాలను ఈసీ ముందుంచారు. పోలింగ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు బ్యాటరీ ఛార్జింగ్లో మార్పులను కూడా ప్రశ్నించామని చెప్పారు. 2024 ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకి వీవీప్యాట్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాట్స్కి ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగటం జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.